వాస్తవంగా నేను చెప్తున్నా. 2017లో పంజాబ్లో ఒక సంఘటన జరిగింది. 2017లో పంజాబ్లో ఒక సంఘటన జరిగింది. ఒక ఎండ్ టైమ్ మెసేజ్ పాస్టర్ గారు ఆయన బోధిస్తూ సంఘానికి బోధిస్తూ ఆయన నిద్రించాడు. ఆయన 7 ముద్రల గురించి బోధించాడు, 7 సంకాలాల కోసం బోధించాడు, అన్నీ చేశాడు. ఆయన అన్నీ బోధించాడు. ఎండ్ టైమ్ మెసేజ్. తీరామోసి చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత పరదేశకు వెళ్ళవలసినోడు దురాత్మ అయిపోయాడు. నెక్స్ట్ రోజు పక్కింటోళ్ళ మీదకి వెళ్ళి, నేను ఎవరిని అనుకున్నావు, నేను సుదర్శన్ పాస్టర్ని అంటున్నాడు. వావ్, ఈయన ఎలుగు దురాత్మ అయిపోయాడు. మీకు నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎందుకు దురాత్మ అయిపోయాడు? ఒక దురాత్మగా మారిపోవడానికి కారణాలు ఏంటి అంటే, ఈయన ముందు పెట్టబడిన మెసేజ్లను కానీ, ఈయనకి ఇచ్చిన వర్తమానాలు కానీ బోధించేంత వరకే తీసుకున్నాడే కానీ జీవించినంత వరకు తీసుకోలేదు. అయితే పంజాబ్లో పాస్టర్ గారికి అలా జరిగింది, కానీ నాకు జరగదు అనుకుంటున్నారేట. నేను నిజం చెప్తున్నా, సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా. నువ్వు ఇది ఆటలాడుకోవడానికి రాలేదు, దీనికి నీవు అలమారలో పెట్టడానికి ఇది రాలే. ఆ కృపను నువ్వు వినియోగించుకుంటావా లేదా, దానికి నువ్వు లోబడతావా లేదా అనేది దేవుడు ఈ కాలంలో ప్రవక్తను పంపించాడు. నీకు అంత తేలిక ఉంది, కానీ ఆ రోజుల్లో ప్రవక్త వస్తే గుండెలు 150 కొట్టేదే. ఆ రోజుల్లో ప్రవక్త వచ్చాడంటే గొప్ప ప్రళయం వచ్చినట్టుగా భావించేవాళ్ళు. ఎందుకంటే రెండు జరుగుతాయి, ఒకటి దేవుడు మనిషి అయినా లేదా దయ్యం మనిషి అయినా వాళ్ళే. ఆ భయంతో ఎలాగ వస్తున్నావు సార్ అని వాళ్ళు అడిగితే వాని సమాధానం ఏంటి తెలుసా? ఎవరికైనా నిద్ర వస్తుందా? నిద్ర వస్తే మరి 40 సంవత్సరాలు వెనక్కి శాపగ్రస్తంలోకి వెళ్ళిపోతారు. ఇది వాస్తవంగా నేను చెప్తున్నా. అబ్రహాం దగ్గరికి దేవుడు దిగొస్తాను, రెండుగా ఆ యొక్క జంతువులు విడదీసి మధ్యలో నిలబడు, నేను వస్తానని చెబుతుంటే చూశాడు. సాయంత్రం అవగానే జస్ట్ కునికాడు అనమాట. ఒక్క కునుకు 40 సంవత్సరాలు ఆయన సంతానం బానిసత్వంలో పంపించాడు. వావ్, ఎన్నుకోబడిన అబ్రహాముకే వదలలేదు ఆయన. నువ్వు నేను ఏమాత్రం చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నేను డైరెక్ట్ వాస్తవాలు చూపిస్తున్నాను మీకు. వాస్తవాలు బైబిల్లో ఉన్న సత్యాలు అవి. 40 సంవత్సరాలు వెంటనే దేవుడు దిగొచ్చి ఏమన్నాడు తెలుసా? నీ సంతతి వారు తమది కాని దేశంలో 40 సంవత్సరాలు 400 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు బానిసత్వంలోకి, ఒక్కడు కునుకడం బట్టి. పేరు పెట్టి పిలిచినోడు పరిస్థితి, దేశము సంపద అన్ని వదులుకున్నోడు పరిస్థితి. నువ్వు ఇంకేంటి వదలలేదు, నువ్వేం వదలలే. నువ్వు దేవుడు పిలిచినా కొన్ని వదులుకోలే. పాత నీ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ మెసేజ్లు ఇంకా నీకు వదలలే, నీ ఫేస్బుక్ నీకు వదలలే, నీ యూట్యూబ్ ఇంక వదలలే, నీ వాట్సాప్ వదలలే. నువ్వు అన్నీ వదులుకున్నోడికే జస్ట్ కొనుక్కున్నందుకు 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు. 400 సంవత్సరాలు. బైబిల్ చదవండి జాగ్రత్తగా. ఆదికాండం 15వ అధ్యాయంలో అవి రాయబడ్డాయి, చదవండి జాగ్రత్తగా.